జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాస్ను నల్లపాడు పోలీస్ స్టేషన్ కు తరలించారు. అమరావతి మహిళలను కించపరిచిన కేసులో కొమ్మినేనిని పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ జర్నలిస్ట్ కాలనీలో కొమ్మినేనిని అదుపులోకి తీసుకున్న పోలీసులు నల్లపాడు పిఎస్ కు ఆయన్ను తరలించారు. రాత్రంతా నల్లపాడు పిఎస్ లోనే కొమ్మినేని శ్రీనివాసరావు ఉన్నారు. ఇవాళ కొమ్మినేనిని పోలీసులు మంగళగిరి కోర్టులో హాజరుపరచనున్నారు. అయితే కొమ్మినేని శ్రీనివాసరావు డిబేట్లో అమరావతి మహిళలపై కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యల చుట్టూ రాజకీయం వేడెక్కింది. టీడీపీ, వైసీపీ నేతలు ఒకరిపై ఒకరు పోటాపోటీగా మాటల యుద్ధానికి దిగారు. మరోవైపు దీనిపై అమరావతి మహిళలు ఎక్కడికక్కడ నిరసనలు చేపడుతున్నారు. వైసీపీ నేతల తీరుపై బగ్గుమంటున్నారు. వైసీపీ నేతలు రాజధాని అమరావతిపై కక్ష కట్టే ఇలాంటి ఆరోపణలు చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ జగన్ భారతిరెడ్డి క్షమాపణలు చెప్పకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. అమరావతి మహిళల పట్ల చేసిన అనుచిత వ్యాఖ్యలను ఏపీసీసీ చీఫ్ షర్మిల ఖండించారు. మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసేవారిని క్షమించకూడదన్నారు. తమ సొంత ఛానల్లో ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే వైసీపీ అధినేత జగన్ ఖండించకపోవడం దారుణమన్నారు షర్మిల. దీనిపై వెంటనే బేషరతుగా మహిళలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అయితే కొమ్మినేనిని కోర్టు రిమాండ్ విధిస్తుందేమో చూడాలి.